తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ సంచలన విజయం తర్వాత విజయ్‌ని, జగన్‌మోహన్ రెడ్డిని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడం చూస్తున్నాం. సోషల్ మీడియాలో వాళ్ళ హాట్ టాపిక్‌గా మారడం చూస్తున్నాం. వాళ్ళిద్దరి కంపారిజన్స్‌తో చాలా వీడియోస్ చూసాం. ఇటీవల చెన్నైలో వివాహానికి జగన్‌మోహన్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా అక్కడికి విజయ్ కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళు కలిసిన వీడియోలు ట్రెండింగ్‌గా మారాయి సోషల్ మీడియాలో. కానీ వాళ్ళిద్దరికీ సంబంధించిన కొన్ని సారూప్యతల్ని ఒకసారి ఈ వీడియోలో చర్చిద్దాం. వాళ్ళిద్దరికి సంబంధించిన సారూప్యత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల సందర్భంగా కావచ్చు, అంతకుముందు కావచ్చు, మేము సింగిల్‌గానే వస్తాం అంటూ మాట్లాడిన మాటలు. మేము సింగిల్‌గానే వస్తాం, సింహం సింగిల్‌గానే వస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అనకపోయినా ఆ పార్టీకి సంబంధించిన నాయకులంతా సింహం సింగిల్‌గా ఉంటుంది, మేము సింగిల్‌గా వస్తాం అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఆ పార్టీ పెట్టి పుష్కర కాలం దాటిన తర్వాత కూడా ఇప్పటివరకు ఏ పార్టీ తోటి అధికారికంగా పొత్తు పెట్టుకొని పనిచేసిన పరిస్థితి లేదు. ఈ 12 ఏళ్లలో ఆ పార్టీ 3 అసెంబ్లీ ఎన్నికల్ని ఫేస్ చేసింది. ఓ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. 2 సార్లు ఓడిపోయింది. కానీ ఏ పార్టీతో పొత్తుకు వెళ్ళలేదు. సింగిల్‌గానే వెళ్తోంది. సో విజయ్‌ని కూడా కంపేర్ చేస్తే విజయ్ కూడా పార్టీ పెట్టిన తర్వాత తమిళనాడులో ప్రధానంగా కులానికో పార్టీతో చొప్పున చాలా చిన్న చిన్న పార్టీలుంటాయి. తమిళనాడులో మనకు కనిపిస్తుంది డీఎంకే, అన్నా డీఎంకే మాత్రమే కనిపిస్తాయి కానీ దాదాపు 12, 13 పార్టీలు అక్కడ ఎగ్జిస్టెన్స్‌లో ఉంటాయి. కంటిన్యూస్‌గా ఆ పార్టీలకు సంబంధించిన ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉంటూ ఉంటుంది. చిన్న చిన్న పార్టీలు చాలా ఉంటాయి. సో 2 ప్రధాన కూటములుగా ఆ చిన్న చిన్న పార్టీలన్నీ అటు అన్నా డీఎంకే తోటో, ఇటు డీఎంకే తోటో కలిసి పనిచేయడం చూస్తూ ఉంటాం.